అయిపోయింది ఈరోజు అయిపోయింది. ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే ముందు ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి, ముందు ఆయన దగ్గర మనం తెలుసుకోవాలి. ఏం చేస్తే దేవుడు మనల్ని రక్షిస్తాడు, ఏం చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఏం చేస్తే మన జీవితం బాగుపడద్ది, ఏం చేస్తే మనం గొప్పగా జీవిస్తాం, ఏం చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడో తెలుసుకున్నప్పుడు ఏం చేయకూడదో కూడా మనం స్పష్టంగా తెలుసుకున్నాం. కాబట్టి చేయగలిగినవి చేద్దాం, చేయకూడనివి విడిచిపెట్టేద్దాం. దేవుని ఆశీర్వాదం మన మీదకి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తావు, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పటికే పరిస్థితి ఉండదు. కష్టపడతావు, నీ చేతులతో ఆనందపడతావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఎప్పుడు కూడా మనకి మేలే కలుగుద్ది. అందరి దృష్టిలో మనం ధన్యులు అనే పిలువబడతాం. నీలోగటి నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లే వల్ల ఉంటుంది. నీ కుటుంబం ఎప్పుడు కూడా మొలకెత్తేటువంటి ద్రాక్ష వల్లి వల్లే ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా ఎండిపోయిన చెట్టు వల్ల నీ కుటుంబం ఎప్పుడు కూడా ఉండదు. తర్వాత నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు వలె మొక్కల వలె వెతుకుతూ ఉంటారు. ఎప్పుడు కూడా చిగురిస్తూనే ఉంటారు, కానీ వారికి వాటం అనేది ఏంటో తెలియకుండా జీవిస్తారు. దేవుని యందు భయభక్తులు గల వారికి ఇలాగే ఆశీర్వదించబడతారు. అర్థమవుతుందా లేదా? మరి అటువంటి ఆశీర్వాదం దేవుడు నాకు దయచేయాలనంటే ఈ మాటలన్నిటిని కూడా నేను విడిచిపెట్టాలి, మంచి మాటలను పట్టుకోవాలి. నీతిమంతునిగా బ్రతకడం ఎలాగో నేర్పించాడు కాబట్టి దేవుడు ఆ నీతిమంతునిగా ఎలా జీవించాలో నాకు నేర్పించు ప్రభువా. చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన ఆలోచనలు రానివ్వకుండా, కీడు చేయకుండా, దుష్క్రియలు నాలోనికి రానివ్వకుండా నన్ను నీతిమంతురాలుగా ఉంచు. నీవు ఉంచేటువంటి ఆ ఆశీర్వాదాలన్నీ నా కుటుంబంలో ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, పిల్లల గురించి చెప్పాడు, భర్త గురించి చెప్పాడు, కుటుంబ విషయాల గురించి చెప్పాడు, మన గురించి చెప్పాడు, అన్నీ కలిసి అప్పుడు అంటున్నాడు, ఇలాంటి వారు నీతిమంతులుగా పిలువబడతాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగే ఆశీర్వదించబడతాడు అన్నాడు. మరి ఆ భయము భక్తి మనకు ఉందో లేదో మోకరించి అడుగుదాం దేవుడిని. మోకరించి ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, మోకరించండి. ఈరోజు దేవుడి సన్నిధిలో నీవున్నటువంటి